Hey guys, namaste. Welcome back to the channel. Hope everyone is doing great. ఈ వ్లాగ్లో ఏం లేదు, సింపుల్ అప్డేట్ రిగార్డింగ్ మై పంచర్. లాస్ట్ వ్లాగ్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు, ఎస్పెషల్లీ సిద్ధార్థ్ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో. నేను హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంటాను కదా, సో గచ్చిబౌలి నుంచి సాబు స్పెక్ ఉంది కదా, మన ఆషిక్ సాబు యూట్యూబర్, తన పేజ్ అనుకుంటా తనకు సెండ్ చేసి గచ్చిబౌలి నుంచి ఎంతసేపు డిస్టెన్స్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్, ఎంత కాస్ట్, అంత డీటెయిల్గా తనే చెప్పేశాడు సిద్ధార్థ్ అనే అబ్బాయి. సో థ్యాంక్స్ సిద్ధార్థ్. సో ఇట్ రియలీ మీన్స్ అలాట్, ఎందుకంటే నేను అసలు వెళ్ళి సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా మొత్తం నాకు డీటెయిల్ ఎంతసేపు 1.5 hours ఎంతో టైం కూడా పెట్టావు. సో థ్యాంక్ యూ సో మచ్. తననే కాదు, చాలామంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఇట్లా సాబు స్పెక్ ఉంది బ్రో, ఇలా చేసుకోండి అని తన డీటెయిల్స్ సెండ్ చేశారు, చాలామంది సెండ్ చేశారు. అండ్ ఆల్సో అలాయ్ వీల్స్ కూడా వేయించుకోమని కూడా చాలామంది రెఫర్ చేశారు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, తిరుపతి నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఇప్పుడు అయ్యి ఉంటే ప్రాబ్లం అయి ఉంటుంది కదా. సో అందుకు లుక్స్ కన్నా అలాయ్ వీల్స్ వేసుకోబ్రో అని కూడా సజెస్ట్ చేశారు కొంతమంది. దానికి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే నా గురించి ఆలోచించే చెప్పారు. సో థ్యాంక్స్ అలాట్. అండ్ మంది చిన్న ఛానల్ కాదు, ఇన్ని రోజులు మంది చిన్న ఛానల్ ఇది అనుకున్నా. సో మన కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ ఉంది. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ కమెంటెడ్, మెసేజ్ చేసిన వాళ్ళు, చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండడం వల్ల తిరుపతికి వచ్చాను. సో వన్స్ నేను వచ్చిన తర్వాత కన్వర్షన్ లేదా ట్యూబ్లెస్ కన్వర్షన్ లేదా అలాయ్ వీల్స్ అండ్ రీసెంట్గా హిమాలయన్కి ట్యూబ్లెస్ రిమ్స్ 4 wheels వచ్చాయి కదా. సో అది కూడా జీటీకి ఎప్పుడు వస్తుందో కనుక్కొని, అప్డేట్ ఏమైనా ఉంటే దాని గురించి కూడా కనుక్కొని, సో ఈ 3 కన్సిడర్ చేసి ఏదైతే నేను చేస్తానో మీకు అప్డేట్ ఇస్తాను. ఒకవేళ కన్వర్షన్ చేస్తే దాని గురించి డీటెయిల్ వ్లాగ్ అయితే మీకు అది కూడా చేసి చూపిస్తాను. సో ఫస్ట్లీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. చేసిన ప్రతి ఒక్క కమెంట్కి, మెసేజ్కి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్స్ చెప్పడానికి నేను వ్లాగ్ అయితే చేశాను. సో అండ్ వ్లాగ్స్ కొంచెం లేట్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ కొంచెం సీరియస్ ఉంది. ఇక్కడ నార్మల్ అయిన తర్వాత నేనైతే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ప్రాపర్ అప్డేట్ ఇస్తాను. సో రైడ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. నడిచేటప్పుడు కూడా కార్లో దేంట్లో అయినా సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సేఫ్గా చూసుకోండి, ఎందుకంటే హాస్పిటల్ ఈజ్ ఎ డీప్ షిట్ జోన్కి మనకొద్దు. సో సేఫ్గా ఉండండి. సో ఐల్ సీ యూ గైస్ వెరీ సూన్. కొంచెం వ్లాగ్స్ డిలే వస్తుంది, కొంచెం లేట్ వస్తుంది. సో ఐల్ సీ యూ గైస్ వెరీ సూన్. అంటిల్ దెన్ సేఫ్గా ఉండండి. నడుచుకోనైనా ఎక్కడైనా సరే, కార్, బైక్, లారీ ఏదైనా సరే సేఫ్గా ఉండండి. సో ఐల్ సీ యూ. బాయ్.